కాకినాడ జిల్లా జగన్పేట స్థానిక గోకవరం రోడ్లో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ పెద్దాపురం వారి ఆధ్వర్యంలో ఉద్యాన శాఖ కాకినాడ జిల్లా నేతృత్వంలో ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం 2024 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగన్పేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం మన ప్రాంతంలో ఏర్పాటు చేసిన వారిని అభినందిస్తున్నానని, కొన్ని అపోహల కారణంగా రైతులు ఈ తోటలు వేయడానికి ముందుకు వచ్చేవారు కాదని, నేను మొట్టమొదటిగా 30 సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ 12 ఎకరాలు వేయడం జరిగిందని, దీనిపై అధ్యయనం కోసం సింగపూర్ కూడా వెళ్లానని అన్నారు. అప్పుడు నాకు తెలిసింది, మన నేలల్లో తాడి చెట్టు, కొబ్బరి చెట్టు, ఈత చెట్టు మాదిరిగానే ఆయిల్ ఫామ్ చెట్టు కూడా దిగుబడి బాగా ఇస్తుందని, దీనికి నీరు, ఆహారం సరిగ్గా అందించినట్లయితే మంచి దిగుబడి ఇస్తుందని, ఇప్పుడు నియోజకవర్గం 15,000 ఎకరాలు ఆయిల్ ఫామ్ తోటలు ఉన్నాయని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ఎప్పుడు మేత పెడితే అప్పుడు రికవరీ అయ్యి మళ్ళీ మీకు ఇల్లు ఇచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడతాం. ఒక తడిగా నీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆగుతుంది నీళ్ళు ఇవ్వడానికి. మళ్ళీ నువ్వు నీరు ఇస్తే మళ్ళీ రికవరీ చేయడానికి ముందుకెళ్తాను. కాబట్టి ఇది చాలా మంది జాతి. అయితే ఇందులో కూడా నాకు ప్రజలు మాట్లాడుతూ దీనికి కష్టంలో అంటే జబ్బులు అనేటువంటి విధానం మాట్లాడారు. అది మాత్రం కరెక్ట్ కాదు. తుఫాను వల్ల ఎప్పుడు జరుగుతూ అన్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను వాళ్ళు విమర్శించడం లేదు, వాళ్ళని తప్పుగా భావించట్లేదు. ప్రాక్టికల్ గా మనకు కనపడేటువంటి పరిస్థితులు మీ దృష్టి పెట్టాలన్న అవసరం ఉంది. భవిష్యత్తు మొగ్గు సూపు తిరుగుతుంది. మొగ్గు సూపు చెడు తిరిగిందంటే దానికి ఏం చేయాలో ఆలోచించాల్సినటువంటి అవసరం పరిశోధన చేసేటటువంటి అధికారులుగా మేము. అలాగే ప్రశ్న గురించి మాట్లాడుకోవాలి. ఇటీవల కాలంలో ఆకంతా తెల్లబడిపోతుంది. ఆ పడినప్పుడు కూడా లాస్ట్ టైం మనం ఆ ఇబ్బంది చూసాం. అప్పుడు ఈడు తగ్గుతుంది. బిఫోర్ లాస్ట్ కి ఈడు చాలా తగ్గారు. పట్టణంలో వచ్చేటటువంటి ఎకరం 5 టన్నులు కూడా పడిపోయింది. దానికి కారణం ఈ పెస్ట్ వచ్చినటువంటి కారణం. దాన్ని ఒక రైతు నిరోధించలేడు వరుసలాగా. ఎందుకంటే ఈ తోటలు అక్కడక్కడ ఉంటాయి. ఇక్కడ నువ్వు మందు పడితే ఈ తోట పక్క తోట మీదకి వెళ్తాం. ఆ జబ్బు, ఆ పురుగు కానీ దీనికి సామూహికంగా చెయ్యాలి. సామూహికంగా చెయ్యాలి అనుకుంటే